సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రేమ పేరుతో వేధిస్తూ అత్యంత దారుణంగా అమ్మాయిని హత్య చేసిన మైనర్ బాలిక వాళ్ళ ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం. మనం చూసుకోవచ్చు, కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పరిమితం అవుతున్నారు. ఒకసారి మనం ముసలి వాళ్ళ తల్లితో మాట్లాడదాం. అసలు ఆ అబ్బాయి ఎందుకు అసలు అమ్మాయిని అలా వేధించాడు, తర్వాత అమ్మాయిని ఏమైనా బెదిరింపులకి ఏమైనా పాల్పడడం చేశాడు అనే విషయాలు ఒకసారి అమ్మాయిని అడుగుదాం. అమ్మ చెప్పండి అమ్మా, మీకు ఎంతమంది పిల్లలమ్మా, అసలు ఏం జరిగిందమ్మా? అబ్బాయి ఆడబ్బాయి దుర్మార్గుడు అండి, ఏమని చెప్పరండి. ఆడు కిరాతకుడు, ఆడు దొంగ ఎదవండి. అమ్మా నాకు పాప బాబునండి. పాప ఎప్పటి నుంచి అమ్మా అమ్మాయిని వేధించడం మొదలు పెట్టాడమ్మా? ఎప్పటి నుంచి అంటే ఏం చెప్తామండి, ఆడు ఎప్పటి నుంచి కనిపెట్టాడో మాకు తెలిసి 2 నెలలు అవుతుందండి. 2 నెలలు అవుతుందండి. పోలీస్ కేసు పెట్టామండి. పోలీస్ కేసు పెట్టిన తర్వాత 2 నెలలు జైల్లో ఉన్నాడు. దిశ కేసు కింద రిమాండ్ ఉన్నాడు. వైజాగ్ లో ఉన్నాడు. వైజాగ్ అక్కడ ఉంటేనే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే మేము అన్ని జడ్జి గారికి అన్ని చెప్పి కేసు గట్టిగానే పెట్టాం. ఆ అబ్బాయి ముందు లొంగిపోయాడు. అంటే ఏదో చేసేద్దారు అన్నట్టుగా వీళ్ళు అనుకుంటేవారు. వీళ్ళు అనుకుంటే ఏది చెయ్యొద్దు, ఎందుకు అలాగనేసి నేను తర్వాత చూసుకుంటా అన్నట్టుగా, అంటే ఊళ్ళో పెద్దలు చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే మా అబ్బాయిని ఆడు అదే పోలీసులు చెప్పి నెలికింతే ఆ అబ్బాయి ఇంక ఎలాగ నెలికించి నేను ఊళ్ళోకి వెళ్తే ఇలాగ చంపేస్తారు అలాగనేసి ఆ అబ్బాయి లొంగిపోయాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. అంతగా నటించి లొంగిపోయాడు. లొంగిపోతే భయపించేవాడు, బ్లాక్మెయిల్ చేసేవాడు. మేము అడిగితే అమ్మాయి వాళ్ళ అక్కడ ఎలాగ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు భయపడి, అంటే మమ్మల్ని కూడా మీ ఏదైనా చెప్పినా మీ అమ్మని మీ అమ్మ నైట్ డ్యూటీకి వెళ్ళి వస్తుంది, మీ నాన్న అక్కడ నుంచి వస్తాం, మీ నాన్న కోలవుకు, మా ఆయన కోలవుకు, ఏం చేసినా కత్తితో పడుతుంది, ఏం చేసినా మీ ఏం చేయలేరు, చంపేస్తాను, నేను చెప్పినట్టు నువ్వు ఆలోచించాలి. ఇది వరకు అలాగే టార్చర్ పెట్టాడు అంటాడు. అంతకుముందు టార్చర్ పెట్టిన తర్వాత మొన్న జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా అని చెప్పిందండి. అబ్బాయి వచ్చాడు అంటే, ఏ అబ్బాయి అంటే అలాగాడు వచ్చాడు అని భయపడితేని, అమ్మ నువ్వు భయపడగలని మా ఆయన గారు ఫోన్ చేసి చెప్తే మా ఆయన గారు అక్కడికి వెళ్ళారు. 3 సార్లు చెప్పారండి. వాళ్ళు ప్రూఫ్ అడిగేవారండి. ప్రూఫ్ ఇవ్వాలండి. వాళ్ళకి చేసినట్టు ప్రూఫ్ అడుగుతారు. ప్రూఫ్ ఏడు చెప్తావు, ఏమి అడుగుతారండి పోలీసులు ప్రూఫ్ అయినా చట్టమైనా నా ఇదేనా కావాలా, ఎవరు చేస్తారు అది చెప్తారా? ఏ విధంగా ఇవ్వగలను ప్రూఫ్, ఏడు చెప్పగలను? ఆడిని మాకు అప్పచెప్పాలండి. ఆడిని అప్పచెప్పి ఆడిని అడ్డంగా ఆడిని చెయ్యకాలు ఆడి చచ్చిపోకూడదండి. అన్ని చంపడానికి లేదు. సూర్యశిక్ష తీస్తే అప్పుడుతోటే బాధ. నా కూతురు ఎంత గిజగిజలాడిందో, నా కూతురు ఎంత కొట్టుకుందో, నా కూతురు ఎంత బాధపడ్డాదో, నా కూతురు ఎంత టార్చర్ అనుభవించిందో, అమ్మ నేర్చిందో, నాన్న నేర్చిందో, ఎన్ని వాళ్ళు ఎంత కొలుగులే కొట్టుకుంది, కళ్ళ వదిలేసింది, మేడం నోరు వదిలేసి. అదే విధంగా ఆడికి శిక్ష పడాలా, ఆడికి అదే బాధ్యం రావాలి. కానీ నాకు ఏ విధంగా మీరు ఏ విధంగా జరపగలరు చెప్పండి. ఆడపిల్ల నా కూతురు అయితే ఏదో పోయింది, మరో ఆడపిల్లకి శిక్ష ఇలాంటి పరిస్థితి రాకూడదు. మీరు ఏం చేస్తారు? నేను ఎందుకు ఏం చెప్పలేనండి బాబు. అసలు ఆ పాపని ఆ ప్రేమనుమది ఎలా చంపాడు, అసలు దేనికి చంపాడు అనే కారణాలు మనతో మాట్లాడడానికి ఆ బాధితురాలు యొక్క తండ్రి అయితే మనతో ఉన్నారు. అంతా మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు ఆ రోజు ఏం జరిగింది? అసలు పాపని ఎందుకు సార్ అంత దారుణంగా చంపాల్సిన పరిస్థితి వచ్చింది? అయితే పాపని గతంలో మామూలుగా ఏడిపిస్తున్నాడని స్కూల్ పిల్లలతో వెళ్ళి రోడ్డు మీద గట్ట ఏడిపిస్తున్నాడని ఇలా చెప్తే మేము కంప్లైంట్ ఇచ్చాం సార్.
పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడంటే ఫోకస్ కేసు పెట్టిన తర్వాత 2 నెలల పాటు జైలు తీసుకెళ్లారు, పెట్టించారు. తర్వాత బెయిల్ మంజూరు అయింది. వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారితో చెప్పాను, సార్ మీరు ఫోకస్ కేసు పెట్టాను అంటున్నారు, 2 నెలలు వచ్చి తిరిగి రోడ్ల మీద తిరుగుతున్నాడు మామూలుగా, విచ్చలవిడిగాను, మీరు కంట్రోల్లో పెడతారా, మరి ఏం చేస్తారు ఏంటంటే, అతను ఏంటన్నాడంటే బెయిల్ మామూలుగా తెచ్చుకుంటారండి, అదే కండిషన్ బెయిల్ మీద వస్తాడు, రోజుకి వచ్చి పోలీస్ స్టేషన్ సంతకం పెట్టాలి, లేదు మీరు ఆయన టచ్ చేయకండి, కానీ పాపను కానీ ఏమన్నా మాట్లాడినా ఫోన్ చేసినా వెనకాల తిరిగినా మాకు వెంటనే కంప్లైంట్ ఇవ్వండి, మేము వెంటనే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడతాం అన్నారు. సరే మరి చూడండి మీరే అని నేను చెప్పేసి వచ్చాను. మళ్ళీ 2 రోజులు పోయాక స్కూల్ పిల్లల బస్సు వీళ్ళతో పాటు ఎక్కాడండి. మా పాప మళ్ళీ రాగానే చెప్తే మళ్ళీ వెళ్ళి ఇలా స్కూల్ బస్సు ఎక్కి వాళ్ళ పిల్లలతో తిరిగి పని ఏంటండి, మరి మీరు ఇంత మునుపు గతంలో ఒకసారి చెప్పాను 4 రోజుల కిందట, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, లేదు అంటే బయటకు వెళ్ళి ఇంకా ఎక్కడన్నా చెప్పమంటారా, బయట డిఎస్పీ గారు గట్ట రోజు వచ్చారు కాబట్టి అక్కడికి చెప్పమంటారా, లేదు అని వెంటనే కానిస్టేబుల్ పిలిచి, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారని కాకుండా నువ్వు ఫోన్ చేసి ఆ బెయిల్ ఖైదు పట్టుకొని ఇమ్మీడియట్ ప్రకారంగా పోలీస్ స్టేషన్కి రమ్మన్నారని చెప్పి ఎస్ఐ గారు అని నా ఎదురు చెప్పాడండి. చెప్పిన తర్వాత మీరెందుకులేండి, మీరు చెప్పారు కదా, మేము చర్య తీసుకుంటాము, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారండి. సరే వాళ్ళ మీద నమ్మకంతో వచ్చేసి బస్సు ఎక్కిన కాంచి ఈ బస్సు ఆ కుర్రోడు ఎక్కిన కాంచి నేను ఏం చేస్తున్నానంటే పాపని వెంట పెట్టుకొని డ్యూటీకి వెళ్తానండి నేవీలోకి. ఈ టయానికి 8 గంటలకు బయలుదేరి పాపని ఎక్కించుకొని స్కూల్లో దింపేసి నేవీకి వెళ్తాను. చూసుకొని పాప స్కూల్ నుంచి నేను రావడానికి మధ్యలో ఒక అరగంట డిఫరెన్స్ అండి. పాప ముందు వస్తుంది, నేను వెనక వస్తాను. తర్వాత గోవిందపల్లి దాకా పిల్లలతో పాటు బస్సుకు వచ్చేసి వాళ్ళతో పాటు నడిచి వచ్చేసి అక్కడ మా అమ్మగారు ఉంటారండి, ఆ ఇల్లు మాదే. మా అమ్మగారు ఉంటే మా అమ్మగారికి తాళాలు ఇచ్చేస్తాం, మా ఆవిడైనా నేనైనా, ఆ పాప వస్తుంది కదా అని. తాళాలు తీసుకొని రోజు మా అమ్మ ఆ పాప రాగానే తీసుకొచ్చి ఇద్దరు ఉండేవాళ్ళు. నేను ఎంతగానో ఒక 10 నిమిషాల్లో వస్తానమ్మా, నువ్వు తాళాలు పెట్టుకొని తాళాలు తీసి స్నానం చేయి ఇలాగా అన్నా. అంటే ఈలోగా ఇలా మా అమ్మ రాబోతురికి లోన్ని మరి వీడు ఎప్పుడు వచ్చి ఉన్నాడో లోపల తెలీదు. ఈ పాప తాళాలు తీసి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి, ఇంటి తాళాలు తీసి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి లోపలికి వెళ్దాం అనుకోపోతే లోపల ఉండి ఇంకా కత్తించింది. అంటే చాలా రోజుల నుంచి ఇంట్లో ఎవరు ఉండరు, ఈ టైంకి ఇలా ఉండరు, పాప ఒకటి నిర్వహించారంటారా? మొత్తం మీద మేము ఏ టయానికి వస్తున్నాము, ఏ టయానికి తెలుసుకొని ఇది చేసాడని మేము అంతేనండి. ఎందుకంటే ఊళ్ళో విచ్చలవిడిగా తిరుగుతున్నాడు కాబట్టి మనకెట్లా వీడి మీద కేసు పెట్టాము, పోలీసులకు 2-3 సార్లు చెప్పాము, వాళ్ళు చర్యలో ఉంటాడు అన్న ఇది, కానీ ఇంత చేస్తాడని అనుకుంటే పాపని ఎక్కడికి వదిలిపోదు, లేకపోతే ఏదో మేమే తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోసారి అప్పచెప్పడమో ఏదో చేయడమో జరుగును. కాకపోతే వీళ్ళు ఉన్నారు కదా, పెద్ద కేసు పెట్టారు, తర్వాత 4-3 సార్లు కంప్లైంట్ ఇచ్చాము అన్న అశ్రద్ధ మీద నేను నేను లోనికి వెళ్ళలేదండి చూడడానికి. నేను ఆ తలుపు ఈ తలుపు కొట్టానండి, అసలు పక్క తలుపులు వేసేసాడండి. తలుపులు తీయలేదు, ఎంత కొట్టినా తలుపులు తీయలేదు. ఆ తర్వాత పాలతో కిందని తలుపుకొచ్చి ఇవన్నీ వేసేసాడు. టీవీ దానికి వేసేసాడు, ఏ మాట వినబడలేదు. టీవీ గోలెట్టేస్తుంది. నేను ఇంకా పిల్లన్నదని ఏమమ్మా అంతలా పెట్టావు టీవీయే, ఏమే దర్శిని అంటే అప్పటికే కూడా వేసాడు, చంపేశాడు. ఆ తర్వాత ఆ తలుపునే పడి నేను తుప్పు కొడితే పైకి తీసి ఎలా పోయాడో నన్ను దోసేసాడు. ఇలా పట్టుకున్నాను, ఎవడవరా అన్నాను, నన్ను దోసేసాడు. ఏ సయాన్ని దూరేసాడో పోయాడు. నేను ఇదిలో పోయాను, పిల్లని చంపేశాడు. ఇదే జరిగింది. ఆ తండ్రి కాళ్ళు అవ్వకండి, పడిపోయిన కొడుకు ఎలా వెళ్తున్నాడు, ఎలా వస్తున్నాడు, ఈ బిడ్డలు పెంచుకుంటున్నాడు. నేను ఇంతే చూసానండి. నేను అందుమును పైతే నేను ఎంతో రాదు పెట్టుకుందును.
పరిస్థితి. అంటే ఇంట్లో ఎవరు లేని సమయంలో అయితే మాత్రం ఆ యొక్క ప్రేమ ఉన్మాది ఇంట్లోకి చొరబడి ఆ పాపని అయితే మాత్రం అతి కర్కశంగా అయితే మాత్రం ఆ అమ్మాయిని హతమార్చడం అయితే మాత్రం ఇక్కడ వాళ్ళ నాన్నమ్మ గారు అయితే చెప్పడం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి మరొక బంధువు కూడా అక్కడ ఉన్నారు. ఆవిడ మాట్లాడే స్థితిలో కూడా ఒకసారి మాట్లాడదాం. అమ్మా చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగిందమ్మా? అంత దారుణంగా చంపాల్సిన అవసరం అబ్బాయికి ఏమొచ్చిందంటారమ్మా? ఆడ అమ్మాయిని ప్రేమించానని చెప్పి అది ఓన్లీ ఆడికి ఒక సరదా ఆశ, ఒక ఆడపిల్లని వాడుకోవాలని చెప్పి అలా ఆశపడి ఈ పిల్లని ప్రేమ అని చెప్పి పిల్ల వెనకతలు తిరిగి పిల్లని ఎంత మానసికంగా శారీరకంగా ఎంత హింసించాడంటే నిజంగా చెప్పుకోలేకపోయేదండి. పిల్ల నిజంగా ఎంత బాధపడిందంటే ఎవరికి తెలియదు. అలాంటి బాధ ఏ ఆడపిల్లకి కూడా రాకూడదండి. ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఏ ఆడపిల్లకి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. చాలా దారుణంగా నరికేసాడండి పీక మీద. ఎలా చెయ్యొచ్చిందో కూడా తెలియట్లేదు. చాలా పెద్ద కత్తి పట్టుకొని వచ్చి నరికేసాడని పిల్లని చూడలేకపోయే మా రక్తం నీరు కారినట్టు కారిందండి. నీరు పారినట్టు పారింది ఆ రక్తం. ఆ పిల్ల ఇప్పుడు ఎవరు తీసుకొస్తారండి ఆ ప్రాణాన్ని? ఎందుకంటే ఎవరు న్యాయం చేయలేకపోతారు. ఎంతమంది ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుందండి. ఇలాంటి దారుణాలు ఈ భారతదేశంలో తగ్గవా? ఎవరు న్యాయం చెయ్యరా? ఈ రాజకీయాలు ఎందుకు? ఈ పోలీసులు ఎందుకు చెప్పండి. ఒక ఆడదానికి భద్రత లేని ఈ దేశంలో ఆడవాళ్ళు ఎందుకండి? కనకండి ఆడవాళ్ళని. ఆడది లేకపోతే మగవాళ్ళే బతుకుతారు బాగానా? మగవాళ్ళే కామం తీర్చుకుంటారు. ఆడదాన్ని ఎందుకండి ఇలా హింసిస్తారు? చిన్న పిల్లండి, 9th క్లాస్, ఇంకా 14 కూడా 13వ సంవత్సరం. రేపు జనవరి వస్తే పుట్టినరోజు అండి. పిల్ల ఎంత మంచి పిల్ల, ఎవరితో గొడవ పెట్టుకునేది కాదు, ఎంతో సరదాగా ఉండి పిల్లండి.